Hello students, welcome to NGP Physics. In this video, we are going to discuss about inter first year physics weightage based on reduction syllabus for both AP and Telangana students. From the first year physics, first chapter is physical world. ఈ చాప్టర్ నుంచి both AP and TS students కి 1 VSQ అంటే 1 2 marks question వస్తుంది. చాప్టర్ weightage is 2 marks. తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం చాప్టర్ నేమ్ని తెలుగులో ఇవ్వడం కూడా జరిగింది. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఈ చాప్టర్ నుంచి కూడా బోత్ ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి 1 VSQ అంటే 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. చాప్టర్ వెయిటేజ్ ఈజ్ 2 మార్క్స్. రిమైనింగ్ చాప్టర్స్ వెయిటేజ్ చూసే ముందు ఫర్ బోత్ ఏపీ అండ్ టీఎస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం బేస్డ్ ఆన్ రిడక్షన్ సిలబస్ అంటే 70% పోర్షన్ బేస్ చేసి ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్ కోసం మోడల్ క్వశ్చన్ పేపర్స్ని కూడా మేము ప్రిపేర్ చేశాము. ఈ మోడల్ పేపర్స్ని కూడా మీకు త్వరలోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈసారి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో సెక్షన్ బి అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్లో అండ్ సెక్షన్ సి 8 మార్క్స్ క్వశ్చన్స్లో చాయిస్ క్వశ్చన్స్ని ఇంక్రీజ్ చేశారు. అయితే ఏపీ ఇంటర్ బోర్డు మాత్రం ఓల్డ్ ప్యాటర్న్లోనే క్వశ్చన్ పేపర్ని ఇవ్వడం జరిగింది. ఫర్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ ఇంటర్ స్టూడెంట్స్కి సెక్షన్ ఏలో వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్లో చాయిస్ లేదు. 10 క్వశ్చన్స్ ఇస్తారు, 10 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో మంచి స్కోర్ గెయిన్ చేయడానికి ప్రిపరేషన్ ప్లాన్, అంతేకాకుండా 70% సిలబస్ బేస్ చేసి చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. వీటిని కూడా మన ఛానల్లో త్వరలోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ చాప్టర్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఈ చాప్టర్ నుంచి తెలంగాణ స్టూడెంట్స్కి 2 SAQ క్వశ్చన్స్ అంటే 4+4. టోటల్ చాప్టర్ వెయిటేజ్ ఈజ్ 8 మార్క్స్. అలాగే ఏపీ స్టూడెంట్స్కి ఈ లెసన్ నుంచి 1 SAQ క్వశ్చన్ వస్తుంది అంటే 1 4 మార్క్స్ క్వశ్చన్. చాప్టర్ వెయిటేజ్ ఈజ్ 4 మార్క్స్. నెక్స్ట్ చాప్టర్ మోషన్ ఇన్ ఏ ప్లేన్. ఈ చాప్టర్ నుంచి తెలంగాణ స్టూడెంట్స్కి 2 SAQ క్వశ్చన్స్ అండ్ 1 VSQ క్వశ్చన్ అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ 1 వస్తాయి. టోటల్ చాప్టర్ వెయిటేజ్ ఈజ్ 10 మార్క్స్. అలాగే ఏపీ స్టూడెంట్స్కి ఈ చాప్టర్ నుంచి 1 SAQ అండ్ 1 VSQ అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ 1 2 మార్క్స్ క్వశ్చన్స్ 1 వస్తాయి. చాప్టర్ వెయిటేజ్ ఈజ్ 6 మార్క్స్. నెక్స్ట్ చాప్టర్ లాస్ ఆఫ్ మోషన్. ఈ చాప్టర్ నుంచి బోత్ తెలంగాణ అండ్ ఏపీ స్టూడెంట్స్కి 1 SAQ అండ్ 1 VSQ అంటే ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తాయి. టోటల్ చాప్టర్ వెయిటేజ్ ఈజ్ 6 మార్క్స్. నెక్స్ట్ చాప్టర్ వర్క్, ఎనర్జీ అండ్ పవర్. ఈ చాప్టర్ నుంచి తెలంగాణ స్టూడెంట్స్కి 2 LAQs వస్తాయి అంటే 8+8. టోటల్ చాప్టర్ వెయిటేజ్ ఈజ్ 16 మార్క్స్. అలాగే ఏపీ స్టూడెంట్స్కి ఈ చాప్టర్ నుంచి ఒక LAQ వస్తుంది అంటే 1 8 మార్క్స్ క్వశ్చన్. చాప్టర్ వెయిటేజ్ ఈజ్ 8 మార్క్స్. నెక్స్ట్ చాప్టర్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. ఈ చాప్టర్ నుంచి తెలంగాణ స్టూడెంట్స్కి 1 SAQ అండ్ 2 VSQs అంటే ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. చాప్టర్ వెయిటేజ్ ఈజ్ 8 మార్క్స్. అలాగే ఏపీ స్టూడెంట్స్కి ఈ లెసన్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి అంటే 4+4. చాప్టర్ వెయిటేజ్ ఈజ్ 8 మార్క్స్. నెక్స్ట్ చాప్టర్ ఆసిలేషన్స్. ఈ చాప్టర్ నుంచి బోత్ ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి 1 LAQ క్వశ్చన్ అంటే 1 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. చాప్టర్ వెయిటేజ్ ఈజ్ 8 మార్క్స్. నెక్స్ట్ గ్రావిటేషన్. ఈ చాప్టర్ నుంచి తెలంగాణ స్టూడెంట్స్కి 2 SAQ క్వశ్చన్స్ వస్తాయి అంటే 4+4. టోటల్ వెయిటేజ్ ఆఫ్ దిస్ చాప్టర్ 8 మార్క్స్. అలాగే ఏపీ స్టూడెంట్స్కి ఈ చాప్టర్ నుంచి 1 SAQ క్వశ్చన్ వస్తుంది అంటే ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. చాప్టర్ వెయిటేజ్ ఈజ్ 4 మార్క్స్. నెక్స్ట్ చాప్టర్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. ఈ చాప్టర్ నుంచి బోత్ ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి 1 SAQ క్వశ్చన్ వస్తుంది అంటే ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. చాప్టర్ వెయిటేజ్ ఈజ్ 4 మార్క్స్. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఈ చాప్టర్ నుంచి బోత్ తెలంగాణ అండ్ ఏపీ స్టూడెంట్స్కి 2 VSQ క్వశ్చన్స్ వస్తాయి అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. చాప్టర్ వెయిటేజ్ ఈజ్ 4 మార్క్స్. నెక్స్ట్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఈ చాప్టర్ నుంచి తెలంగాణ స్టూడెంట్స్కి 1 LAQ అండ్ 1 SAQ అంటే 8 మార్క్స్ క్వశ్చన్ 1
4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తాయి. చాప్టర్ వెయిటేజ్ ఈస్ 12 మార్క్స్. అలాగే ఈ చాప్టర్ నుంచి ఏపీ స్టూడెంట్స్కి 1 ఎస్ఏక్యూ అండ్ 2 వేసెక్యూ క్వశ్చన్స్ వస్తాయి. అంటే 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. చాప్టర్ వెయిటేజ్ ఈస్ 8 మార్క్స్. నెక్స్ట్ థర్మోడైనమిక్స్. ఈ చాప్టర్ నుంచి తెలంగాణ స్టూడెంట్స్కి 2 ఎస్ఏక్యూస్ వస్తాయి. అంటే 4+4. చాప్టర్ వెయిటేజ్ ఈస్ 8 మార్క్స్. అలాగే ఏపీ స్టూడెంట్స్కి ఈ చాప్టర్ నుంచి ఒక ఎల్ఏక్యూ వస్తుంది. అంటే 1 8 మార్క్స్ క్వశ్చన్. చాప్టర్ వెయిటేజ్ ఈస్ 8 మార్క్స్. ఇక లాస్ట్ చాప్టర్ కైనెటిక్ థియరీ. ఈ చాప్టర్ నుంచి బోత్ తెలంగాణ అండ్ ఏపీ స్టూడెంట్స్కి 2 వేసెక్యూస్ అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. చాప్టర్ వెయిటేజ్ ఈస్ 4 మార్క్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.